ఎక్స్పెక్టేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా పార్ట్ ఆఫ్ స్ట్రెస్ కి వాళ్ళు స్ట్రెస్ అయ్యేదానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ అవుతా ఉంది. చాలా మంది అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేకుండా చాలా మంది పేరెంట్స్ కి కూడా ఎక్స్పోజర్ ఉండట్లేదు. ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక అటెంప్ట్ ఏదో ఒకటి క్లియర్ అయితే కావాలి, నెక్స్ట్ అటెంప్ట్ లో క్లియర్ కావాలనుకుంటున్నారు. ఫస్ట్ అటెంప్ట్ అనుకుందాం, లేకపోతే థర్డ్ ఫోర్త్ ఏ అటెంప్ట్ అయినా అనుకుందాము. ప్రతి ఆస్పిరెంట్ కి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేవానికి ఎంత టెన్షన్ ఉంటుందో లాస్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే చదివేటప్పుడు ఈ టెన్షన్ మైండ్కి వస్తూ ఉంటుంది. అటెంప్ట్ క్లియర్ కాకుంటే ఎలా మళ్ళీ 1 year ఆగాల, ఇంట్లో సపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి, నేను ఎలా అడగాలి, మనం ఒకరు వంగే వాళ్ళం కాదు, ఒకరిని అడిగే వాళ్ళం కాదు, ఇలాంటి చాలా థాట్స్ వస్తాయి. ప్రాబ్లం ఏంటంటే మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సచిన్ టెండూల్కర్ అయినా ధోని అయినా క్రికెట్లో మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు నేను కొట్టకుంటే రన్స్ రాకుంటే టీం ఓడిపోద్ది కదా. నాట్ జస్ట్ వాళ్ళొక్కరే కాదు, టీం మొత్తాన్ని ఓడిపోయినట్టు అయిపోద్ది. వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి టీం మొత్తానికి కదా. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ మెయిన్ ప్లేయర్స్ కదా ఎంఎస్ అని. వీళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు చేసేది ఏంటి, వెళ్ళినప్పుడు ఇది గెలుస్తామా లేదా ఇదంతా కాదు, ఒక బాల్ వస్తుంది, ఆ బాల్ని కొట్టేదే నా పని, తర్వాత నెక్స్ట్ బాల్ నెక్స్ట్ ఆలోచిస్తా, మ్యాచ్ మొత్తం ఆలోచించొద్దు. ఆ బాల్ కరెక్ట్ ఆడడం ఒకటే వాళ్ళ మైండ్ సెట్.